Today our topic is I don't have time to place verb. When the combination of the words which I don't and have time to, it's express that you are not going to do some actions because you have another programs. మీరు ఎప్పుడైనా బిజీగా ఉండి కొన్ని పనులు చేయలేకపోవడం వల్ల కొన్ని ప్లాన్స్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ టైంలో మీరు ఆ పని చేయలేకపోతున్నాం అని చెప్పడానికి ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు అనే సెంటెన్స్ యూజ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు కమ్ టు యువర్ హౌస్. మీ ఇంటికి రావడానికి నాకు టైం లేదు అని అర్థం. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు లిజన్ యువర్ ఆర్గ్యుమెంట్. మీ వాదన వినే టైం లేదు అని అర్థం. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు టేక్ కేర్ ఆఫ్ మై హెయిర్. నా హెయిర్ జాగ్రత్త తీసుకునే టైం లేదు అని. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు యూజ్ ది మొబైల్. నాకు మొబైల్ యూజ్ చేసే టైం లేదు అని. ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు గో టు మార్కెట్. నాకు మార్కెట్కి వెళ్ళే టైం లేదు అని. ఇలా మీరు బిజీ షెడ్యూల్లో మీరు ఈ పని చేయలేకపోతున్నాను అని చెప్పడానికి ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు అనే సెంటెన్స్ని యూజ్ చేయవచ్చు. హియర్ వీ కెన్ యూజ్ ఓన్లీ ఐ డోంట్ ప్లస్ వర్బ్ to express the things you are not interested to do or not understand. ఇక్కడ ఐ డోంట్ ప్లస్ వర్బ్ ఈ 2 వర్డ్స్ని యూజ్ చేసి మీకు ఏదైనా పని ఇష్టం లేదు ఆర్ ఇంట్రెస్ట్ లేదు ఆర్ అర్థం కాలేదు అని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ లైక్ మిల్క్. నాకు పాలు అంటే ఇష్టం లేదు అని. ఐ డోంట్ అండర్స్టాండ్ యువర్ లాంగ్వేజ్. మీ భాషను నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అని. ఐ డోంట్ లైక్ టు గో ఇన్ ద రెయిన్. నాకు వర్షంలో వెళ్ళడం ఇష్టం లేదు అని. ఐ డోంట్ లైక్ మూవీస్. నాకు సినిమాలంటే ఇష్టం లేదు అని. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ డూయింగ్. మీరు చేస్తున్న పని నాకు అర్థం కావట్లేదు అని. ఇలా ఐ డోంట్ యూజ్ చేసి మీరు ఇష్టం లేని పని ఆర్ అర్థం కానివి చెప్పడానికి యూజ్ చేయొచ్చు.